శ్రీకాకుళం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు. నెల్లిమర్లకు సంబంధించి రెవెన్యూ శాఖలో పనితీరు ఎలా ఉంది, రెవెన్యూ శాఖలో మోదల్స్ గ్రామానికి భూ విషయాలు అవ్వచ్చు, వివాదం ఎలా పరిస్థితి ఏ విధంగా ఉంది, పరిష్కార మార్గం ఏ విధంగా చూపిస్తారో మన వద్ద విజయనగరం జిల్లా నెల్లిమర్ల పంచాయతీకి సంబంధించి ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు వారసత్వ భూములైనా వీలునామా భూములైనా పరిష్కారం ఏ విధంగా జరిగే ఆలోచన ఉన్నారు? ఖచ్చితంగానండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాలూకు లక్ష్యం ఏంటంటే అంతా కూడా న్యాయపరంగా జరగాలి, పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పాస్ పుస్తకాల మీద సొంత ఫోటో వేసుకొని అదేదో తన భూమి అన్నట్టుగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నదనే ఆ రోజు దాని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తేనే 2024లో ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధిక మెజారిటీలతో గెలిపించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చాలా రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటున్నాం. ఆ రెవెన్యూ సదస్సులు పెట్టడమే కాకుండా చాలా సమస్యలను పరిష్కార మార్గంలోకి తీసుకెళ్తున్నాం. పాస్ పుస్తకాలు కూడా రాజముద్రతో మనం పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. కాకపోతే ఒక 10-20% సమస్యలు మన ముందుకి చాలా జటిలమైన సమస్యలు వస్తుంటే అది ముఖ్యంగా మా నియోజకవర్గంలో మోదవలస గ్రామంలో ఆ సమస్యలు ఎక్కువగా తలెత్తడంతో ఇక్కడ మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈరోజు పాస్ పుస్తకాల ప్రకారం అయితే రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే 86% రిజాల్వ్ అయ్యాయని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు నాయకులందరి దగ్గర కూడా ప్రజలు వాపోయింది ఏంటంటే, అమ్మ చాలా పుస్తకాలు పాస్ పుస్తకాలు మీరు పంచడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీరు పాస్ పుస్తకాలు కానీ ఒకవేళ పనిచేస్తే అవన్నీ వాళ్ళు అమ్మేసుకుంటారు, మేము అన్యాయం అయిపోతామని చెప్పడం వల్ల దాన్ని ఆపి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ 1 వీక్లో పెట్టాము. ఈరోజు మొత్తం అంతా కూలంకషంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. 30 రోజుల లోపల ఏ సమస్యలు అయితే మనం పరిష్కరించాలో ఆ సమస్యలన్నింటినీ కూడా చూసి అటు కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి ఎంఆర్ఓ లెవెల్లో అయిన ఎంఆర్ఓ లెవెల్లో అయ్యి ఆర్ఓఆర్ ఎప్పీలు పెట్టి ఆర్డీఓ ఎప్పీలు పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకొని అవన్నీ కూడా ప్రజలకి ఖచ్చితంగా రాసిచ్చి స్టెప్ వైజ్ వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చేదాకా న్యాయపరంగా పాస్ పుస్తకాలు వచ్చేదాకా ఖచ్చితంగా ప్రజలకి మద్దతుగా నిలబడతాను. ఓకే మేడం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 years అవుతుంది కదా, 2.5 yearsలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీ నియోజకవర్గం సంబంధించి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినవే అభివృద్ధి కార్యక్రమాలండి. అంతకుముందు ఏమీ జరగలేదు. ప్రజలు ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నారంటే రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తున్నాం, మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఇంతకుముందు ప్రజలు ఎవరైనా కూడా ఏదైనా సమస్యను తీసుకుంటే వినే నాథుడు కూడా లేడు. అసలు డబ్బులు ఏమవుతున్నాయి కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. వచ్చినంతా కూడా స్టేట్ ఖజానాకి వెళ్ళేది, అక్కడి నుంచి ఎటు డైవర్ట్ అయిపోతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితిని మనం 1924 మధ్యలో చూసాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా ప్రజలకి చెప్పి మరి రోడ్లు కానీ, కాలువలు కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, అలాగే నగర పంచాయతీ మున్సిపాలిటీ అభివృద్ధులు కానీ ప్రత్యేకంగా చేయడం జరుగుతున్నది. దానిలోనే 24వ స్థానంలోనే అట్టడుగులో ఉన్న ప్రతిదీ కూడా మనం మొదటి 10 స్థానాల్లో వచ్చే విధంగా తీసుకొస్తున్నాం. పంచాయతీరాజ్ అయితే 24 నుంచి 1కి వచ్చింది. ఈరోజు సడక్ రోడ్లు వేసే విధానంలో అయితే 2వ స్థానంలోకి వచ్చింది. సో కాబట్టి ప్రతి రూపాయిని కూడా మనం ఎంత జాగ్రత్తగా వాడతాం. ఇటు మనం సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని కూడా మనం ఎలా తీసుకెళ్తాం. అభివృద్ధిని మనం ఎలా తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం ఉద్యోగ కల్పన చేసే విధంగా ముందుకెళ్ళాలి. అది భావితరాలకి మనం ఇచ్చే ఒక ప్రామిస్. దాని ప్రకారం మనం పనిచేయాలి. అలాగే స్వయం ఉపాధి అవకాశాలని మనం పెంపుదల చేయాలి. వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు నాయకులుగా మేము, అలాగే మన ప్రభుత్వం మాకు అండదండలుగా నిలబడుతూ ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ భూములు ఏమున్నాయో కబ్జా గురవుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో వారు తవ్వి వారు ఉపయోగించుకుంటున్నారు. అంటే దీనిపైన ప్రభుత్వ భూములపై ఎటువంటి రీసర్వే చేసే ఆలోచనలు ఉన్నారా మేడం? నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా లేఅవుట్లు అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసుకున్న ఘటనలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. మన ప్రభుత్వ హయాంలో ఏదైనా మనకి కంప్లైంట్ వచ్చిన వెంటనే దాన్ని రివ్యూ చేస్తున్నాం, దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నాం. మరి కొల్లాయి వలస దగ్గర ఒక లేఅవుట్ అవుతుంటే నేనే పర్సనల్గా అక్కడ ఆగి ఇదేంటి కాలువ కప్పేసి గోడ కట్టేస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళని ఇమీడియట్గా పిలిచి ఆ లేఅవుట్ వాళ్ళని మీరు ఈ గోడ కట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఇరిగేషన్ కెనాల్ పక్క నుంచి వెళ్తున్నది, మీరు గోడ అవతలకి కట్టుకోవాలని చెప్పి వాళ్ళతో మాట్లాడే గోడను జరపడం ప్రత్యేకంగా నేనే చేశాను అక్కడి నుంచని.
కాబట్టి ఏ సమస్యను వచ్చినా లేకపోతే మీడియా మిత్రులు ఎవరైనా మా దృష్టికి ఏ సమస్యను తీసుకొచ్చినా, చెరువులు కబ్జా అవుతున్నాయన్నా, లేఅవుట్లో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నా, లేకపోతే ఎక్కడైనా రాష్ట్రాలు కబ్జా అవుతున్నాయన్నా, ఏదైనా కూడా పరిగణలోకి వెంటనే తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము ప్రతి విషయాన్ని కూడా సాల్వ్ చేస్తున్నాము. ప్రతి సమస్యను కూడా భూ సమస్య అవ్వచ్చు, ఇంకే వేరే ఏ సమస్య కూడా అవ్వచ్చు, పరిష్కారం వెంటనే పరిష్కార మార్గం చూపిస్తున్నామంటూ చెప్పడం జరిగింది.